తరువాత మనం తెలుసుకోబోయే మూడవ ఆసనం అర్ధ మత్స్యేంద్రాసనం. మత్స్యేంద్రులు అనే వారి ఆసనాన్ని కనిపెట్టారు కాబట్టి వారి పేరుని ఈ ఆసనానికి పెట్టారు. అర్ధంగా కూర్చొని ఈ మత్స్యేంద్రాసనం చేస్తాం కాబట్టి అర్ధ మత్స్యేంద్రాసనం అని చెప్పారు. ఈ అర్ధ మత్స్యేంద్రాసనం ఫలితాలను ఏమిస్తుందంటే, వక్రాసనం చేసినప్పుడు ఏ ఏ భాగాల్లో ఫలితం వస్తుందని మనం చెప్పుకున్నామో, ఈ ప్రక్కలకు, వెన్నుపూసలకు ముఖ్యంగా, అలాగే షుగర్ వ్యాధి ఉన్న వారికి ప్యాంక్రియాస్ గ్రంథి పైన అవే ఫలితాలు ఈ అర్ధ మత్స్యేంద్రాసనంలో కూడా వస్తాయి. కాకపోతే వక్రాసన కంటే కొద్దిగా కష్టం ఎక్కువ. బాగా లావ్ ఎక్కువ ఉన్నవారు, సీట్ ఎక్కువ ఉన్నవారు, ఈ ప్రక్క ఏరియా ఎక్కువ ఉన్నవారికి అర్ధ మత్స్యేంద్రాసనం చేయడం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన ఇబ్బందులు ఉన్నవారు అర్ధ మత్స్యేంద్రాసనం కొన్ని రోజులు కొన్ని నెలల వరకు చేయటం మానేసేయచ్చు. వీరు వక్రాసనం చేసే సరిపెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికైతే వక్రాసనం చేయగా తేలిగ్గా సులువుగా అనిపిస్తుందో వారు మాత్రం ఈ అర్ధ మత్స్యేంద్రాసనం ప్రమోషన్ కింద చేస్తూ కొన్ని రోజుల్లో వక్రాసనాన్ని మానేసేయచ్చు, లేదా రెండింటిని చేసుకున్నా చేసుకోవచ్చు. అది వక్రాసనం కంటే కొంచెం కష్టం కాబట్టి చెప్పుకుంటున్నాం. కొంతమంది బాగా సన్నగా ఉండే ఫ్లెక్సిబిలిటీ ఉన్న వారికి 10 రోజులు, నెల, 20 రోజులు వక్రాసనం వేసేసరికి ఇక వక్రాసనం 2-3 నిమిషాలు 4 నిమిషాలు ఉంటే కానీ స్ట్రెయిన్ రాదు. అంతంతసేపు ఆసనంలో ఉంటే సమయం వృధా అవుతూ ఉంటుంది. అందుచేత వారు వక్రాసనం బదులుగా అర్ధ మత్స్యేంద్రాసనం వేసుకుంటూ వక్రాసనాన్ని మానేసేయచ్చు. ఇది 2 సందర్భాల్లో ఎవరెవరు ఎలా వాడుకోవాలో మనం తెలుసుకున్నాం. వక్రాసనం లాగానే కొద్ది మార్పులతో అర్ధ మత్స్యేంద్రాసనం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఈ అర్ధ మత్స్యేంద్రాసనంలో కూర్చునే విధానం సామాన్యంగా ఫ్లెక్సిబిలిటీ ఉన్న వారి కోసం చూపించే విధానం ముందు చూద్దాం. తర్వాత లావాటి వారి స్థితి చూద్దాం. వక్రాసనంలో మనం ఇలా ఒక కాలు చాపి మరో కాలు ఇలా నుంచోబెట్టాం. ఇందులో ఇప్పుడు కొద్ది మార్పు ఏమిటంటే, చాపిన కాలును మడిచి సీటు కిందకు తీసుకొస్తాం. అదే మార్పు, మిగతాదంతా సమానమే. ఎడమ కాలుని నేను ఇప్పుడు సీటు కింద పెట్టి కూర్చుంటాను. 2 పిర్రల మయాన్న మడం వచ్చేటట్లుగా ఎడమ కాలు పైన నేను కూర్చోవడం జరిగింది. ఇప్పుడు కుడి కాలుని ఇందాక వల్ల అంటే ఇక్కడ పెట్టాలి. అంటే పడిపోకుండా ఆసనంలో స్థిరంగా కూర్చోవడం కొరకు బ్యాలెన్స్ కోసం ఈ కుడి కాలుని ఇటు పెడతాం. ఇప్పుడు కాలుకి దాటించి ఇది ఎంత వెనక్కి వస్తే అంత లాక్కోవటం మంచిది. తరువాత కుడి కాలు నుంచో పెడితే ఎడమ చేయి వేయాలి, ఎడమ కాలు నుంచో పెడితే కుడి చేయి అనుకున్నాం. ఈ స్థితిలో కుడి కాలు పెట్టాం కాబట్టి ఎడమ చేతిని పైన చేతితో కాలుని మోకాలు అందుతుంది కాబట్టి ఇక్కడ అందుకున్నాం. ఈ చేయి వెనక్కి పెట్టాలి, ఇప్పుడు నడువుకు పెట్టేస్తాం. మూలకంటూ వెనక వైపు తిరగ. ఇది అర్ధ మత్స్యేంద్రాసనం. అలా ఉండగలిగిన వరకు ఉండి విశ్రాంతి స్థితి. ఆసనాన్ని పూర్తిగా తీసేసి 2 కాళ్ళు చాపుకుని చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని మెడను వెనక్కి వాల్చేసి హాయిగా రిలాక్స్ అవుతాం. ఆగిన రక్త ప్రసరణ ఈ భాగాల్లో ఫ్రీగా జరిగి హెల్దీగా ఆ భాగాలు తయారవుతాయి. ఇప్పుడు ఒక ప్రక్కకి చేసాము. ఇలాగే 10-15 సెకండ్ల విశ్రాంతి తీసుకున్న తర్వాత మరో ప్రక్కకు అర్ధ మత్స్యేంద్రాసనం. ఇప్పుడు రెండో వైపు అర్ధ మత్స్యేంద్రాసనం చేద్దాం. ఇంతకుముందు ఎడమ కాలు సీటు కింద పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కుడి కాలుని సీటు కింద పెట్టుకుని అర్ధ మత్స్యేంద్రాసనం చేసే విధానం. 2 పిర్రల మయాన్న మడం పెట్టి కూర్చుని
ఇలా ఈ కాలుని బాగా లాగి ఈ చేతిని కాలుపై నుంచి వేసి పట్టుకుంటాం. ఆ తర్వాత చేతిని నడుంపై ఇలా పెట్టి మొలకంటూ తిరగాలి. ఇలా బ్యాలెన్స్ కాకపోతే నేలపైన చేతిని పెట్టి కూడా నడుమును తిప్పుకోవచ్చు. విశ్రాంతి స్థితి. అర్ధమచ్చేంద్రాసనంలో సీటు కింద పాద భాగాన్ని ఎలా పెట్టుకోవాలనేది ఇప్పుడు మీకు క్లోజ్లో చూపించటం కొరకు ఇలా వెనక్కి తిరగవలసి వచ్చింది. ఇలా పాదాన్ని చాపి పెడతారు. కొంతమంది తెలియక ఇలా ఇట్లా పెడతారు. ఇది తప్పు స్థితి. ఇలా పాదాన్ని బాగా పక్కకు వాల్చి ఈ మడం భాగం 2 పేర్ల మయం వచ్చేటట్టు పెట్టి కూర్చుని ఇంతకుముందు మనం అర్ధమచ్చేంద్రాసనం చేసాం. ఇలా బాగా సీట్ ఎక్కువ ఉన్నవారు పెట్టడానికి అనుకూలంగా ఉండదు. సీటు తక్కువ ఉండి తొడలు సన్నగా ఉన్నవారు అర్ధమచ్చేంద్రాసనం ఇలా కూర్చుని చేస్తే సరిగ్గా వస్తుంది. బాగా కొద్దిగా లావు ఉన్నవారు, సీట్ ఎక్కువ ఉన్నవారు ఇలా పెట్టి పాదం పైన సీట్ పెట్టి కూర్చుంటే ఏరియా ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి చిన్న మడం మీద ఇంత సీట్ బ్యాలెన్స్ కాక ఇటు ఇటు పడిపోతుంటారు. పైగా అందరు కూడా అందవు కాళ్ళు చేతులు సరిగా. అందుచేత కొద్దిగా సీట్ ఎక్కువగా ఉన్నవారు, తొడలు బాగా లావు ఉన్నవారైతే ఈ అర్ధమచ్చేంద్రాసనంలో పాదాన్ని సీటు కింద బదులుగా సీటు ప్రక్కన ఇలా పెట్టుకుని చేస్తే బాగుంటుంది. పాదం ఇలా చాపు ఉంటుంది. ఈ తొడ భాగం ఈ పాదం ఆనుతూ ఉంటుంది. ఇలా పెట్టి అర్ధమచ్చేంద్రాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్రక్కకు అర్ధమచ్చేంద్రాసనం. ఎడమ కాలుని సీటు పక్కనే ఇలా పెట్టి ఈ కుడి కాలుని ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు లాగొచ్చు. కానీ తొడలు పిక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి లా ఉన్న వారికి ఇక్కడ దాకా రాదు. ఈ పాదం ఇక్కడ వరకే వస్తుంది. ఇక్కడే పెట్టండి. మ్యాక్సిమం ఎంతవరకు వస్తే అంత జరుపుతారు. కొంచెం వస్తే ఇక్కడ. ఇది కాళ్ళ ఏర్పాటు. ఆ తర్వాత కుడి కాలు నుంచో పెడితే ఎడమ చేయి పైన వేయాలి. ఇప్పుడు చంకలో కొవ్వు అడ్డుపడుతుంది కాబట్టి ఈ చెయ్యి వెళ్ళి ఈ మోకాలను అందుకోవడానికి రాదు. కాబట్టి ఇక్కడే వదిలేసేయచ్చు. కొంతమందికి ఇక్కడ వరకు కూడా ఈ కాలు పైన చెయ్యి పడదు. ఈ చెయ్యి ఇక్కడికే వచ్చేస్తుంది. బాగా లా ఉండేవారికి ఈ చేతిని వెనక్కి మామూలుగా పెట్టి నేల మీద ఈ చేతితో కాళ్ళు నెట్టుకుంటూ ఈ కాళ్ళని ఇట్లా నెడుతూ వెనక వైపు మొలకంటూ తిరగాలి. అర్ధమచ్చేంద్రాసనం. నేను ఇంతకుముందు బాగా వంకరగా తిరిగినప్పుడు ఎలా ఫలితం వచ్చిందో లావున్న వారికి ఇదే యాంగిల్లో వారికి ఇక్కడే కష్టంగా ఉంది కాబట్టి ఫలితం ఇక్కడే ప్రారంభమవుతుంది. అంచేత ఇంతకుముందు అంత బాగా తిరిగింది ఇప్పుడు ఇక్కడ తిరగలేదు అనుకోక్కర్లేదు. నా స్థితి అది, లావున్న వారి స్థితి ఇది. ఇందులో తప్పులు కొంచెం ఎలా చేస్తారనేది ఒక తప్పు చూద్దాం. ఈ చేత్తో ఈ కాలు మీద వేసి నెట్టినప్పుడు ఇందాక చెప్పినట్లుగానే ఇది ఇట్లా లేచిపోతూ తిరుగుతారు. చూడండి, బాడీ స్ట్రెచ్ అవ్వదు, వాలిపోయింది. ఇట్లా వంగిపోతారు. ఇలాంటప్పుడు రిజల్ట్ అసలు రాదు. ఇది స్ట్రైట్గా కూర్చుని తిప్పాలి. కరెక్ట్ స్థితి ఇది. అందినా అందకపోయినా నడుము లైన్గా ఉండి తిప్పినప్పుడే ఫలితం వస్తుంది. ఈ తప్పు చేయొద్దు. ఇలా సీట్ లేకూడదు, వంగిపోకూడదు. ఇది తప్పు స్థితి. అర్ధమచ్చేంద్రాసన్ రకరకాలుగా మనం చూడటం జరిగింది. వక్రాసన్ వేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనుకున్నామో అవే ఫలితాలు ఇందులో వస్తున్నాయని మరోసారి గుర్తు చేసుకుంటున్నాం. ఎవరికన్నా 2 ఆసనాలు వేయటానికి సమయం ఉంటే
అర్ధమత్స్యాంధ్రాసనం చేయడానికి బాగా వస్తే వక్రాసనం అర్ధమత్స్యాంధ్రాసనం రెండూ వేయచ్చు. లేదు సమయం అంతగా లేదండి, వక్రాసనం తేలిగ్గా ఉంటుంది అది మాకు అనిపించినప్పుడు వక్రాసన సమయాన్ని పూర్తిగా మానేసేసి ఆ సమయంలో అర్ధమత్స్యాంధ్రాసనం ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం ఆసనాల సమయం కట్ చేసుకోవడానికి ఇది ఒక అవకాశం. ఎక్కువ సమయం చేయడానికి కుదరని వారు ఇలా అర్ధమత్స్యాంధ్రాసనం చేసుకుంటే సరిపోతుంది. ఇక అర్ధమత్స్యాంధ్రాసనం ఎవరు చేయకూడదన్నది, వక్రాసనం ఎవరు చేయకూడదని చెప్పామో వారు కూడా ఈ ఆసనం అర్ధమత్స్యాంధ్రాసనం చేయకుండా ఉంటే సరిపోతుంది. అర్ధమత్స్యాంధ్రాసన విషయం పూర్తయింది. ఇప్పుడు మనం తెలుసుకోబోయే 4వ ఆసనం గోముఖాసనం. ఈ గోముఖాసనం చేయటం వల్ల, అంటే గోముఖంగా కూర్చుని ఈ ఆసనం చేస్తున్నాం కాబట్టి గోముఖాసనాన్ని పేరు పెట్టారు. మనం కూర్చున్నప్పుడు గోముఖాన్ని పోలి ఉంటుంది ఆసనం, అందుచేత ఆ పేరు ఈ ఆసనానికి పెట్టడం జరిగింది. ఈ గోముఖాసనంలో ఫలితం ఏమొస్తుంది అంటే, ప్రత్యేకించి ఈ జబ్బాకుండే జాయింట్ ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది. ఈ జబ్బలకుండే కొవ్వును కరిగించడానికి చాలా మంచి ఆసనం అని చెప్పచ్చు. ఇక్కడ నుండి ఈ ప్రాంతం జబ్బంతటికి పట్టిన కొవ్వును కరిగించడానికి మంచి ఆసనం అని చెప్పచ్చు. చాలామంది స్త్రీలలో ఈ భాగం కొవ్వు ఎక్కువ పట్టి కాస్త ఎలాడుతూ ఉంటాయి. కొంతమంది మంచి జాకెట్ వేసుకున్న జాకెట్ అందమే పోయేట్లుగా ఎలాడుతుంటాయి. ఇప్పుడు ఇవి మంచి స్టిఫ్నెస్ తీసుకొచ్చి కండ బిగింపుకి ఈ ఆసనం బాగా పనికొస్తుంది వారికి. ఈ ఆసనం రోజు చేసుకుంటే ఈ జాయింట్లు ఫ్రీగా ఉండి కాస్త వీపు గోక్కోవటానికో ఒళ్ళు తోముకోవటానికో బాగా అందుతాయి. చాలామందికి కూడా సరిగా అందవు కాబట్టి ఈ ఆసనం అవి అందేటట్లు హెల్ప్ చేస్తుంది. ఇది ముఖ్యంగా ఈ కొవ్వు కరగటం కొరకు లావు వారికి చెప్పుకునే ఆసనం అని చెప్పచ్చు. ఈ గోముఖాసనం చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం. 2 కాళ్ళను ఇలా నిలువుగా చాపి ఆ తర్వాత ఒక కాలుని, అంటే నేను ఇప్పుడు కుడి కాలుని మడిచి ఆ కాలు కింద నుంచి సీటు ప్రక్కకే ఇలా జరిపి కూర్చోవాలి. సీటు కింద పెట్టడం తప్పు. తొడకి సైడ్ అమ్మట పాద భాగం ఉంటుంది, మడం భాగం తొడక తగులుతూ ఉంటుంది. ఇలా పెట్టినప్పుడు ఇలా కుడి కాలుని మడిచి పెట్టిన తర్వాత ఇప్పుడు ఎడమ కాలుని పైనుంచి వేసి లాగవలసి ఉంటుంది. ఎంతవరకు ఈ 2 మోకాలు దగ్గరకు వస్తాయో అంతవరకు ప్రయత్నం చేయాలి. ఇలా ఇప్పుడు చూస్తే 2 మోకాళ్ళు బాగా దగ్గరగా ఒకదానిపైన ఒకటి జరిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 మోకాళ్ళ భాగాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చూడండి, ఇది గోవు కింద దవడ, ఇది గోవు నోటి యొక్క పై దవడ. గోవు నోరు తెరిచింది, అందుచేతనే గోవు నోరు తెరిచిన ముఖ ఆకారాన్ని పోలి ఆసనం ఉంది కాబట్టి గోముఖాసనం అని పేరు పెట్టడం జరిగింది. మరి ఇలా కాళ్ళు పెట్టి కూర్చుంటే ఇక్కడ జబ్బలు ఎట్లా తగ్గుతాయి అనే సందేహం మీకు కలగవచ్చు. ఇలా కాళ్ళను పెట్టిన తర్వాత చేతుల్ని కూడా మార్చవలసి ఉంటుంది, అప్పుడే చేతులకు ఫలితం వస్తుంది. ఇక చేతులు పెట్టే విధానంలో ఏ కాలు కింద పెట్టామో, కుడి కాలు పెట్టాం కాబట్టి కుడి చేతిని వీపు వెనక నుంచి ఇలా పెట్టుకోవాలి. బాగా ఇట్లా కావాలంటే జరుపుకోవచ్చు. తరువాత ఏ కాలు పైకి పెట్టామో ఆ చేతిని స్ట్రైట్గా లేపి మోక చేయి దగ్గర నుంచి వెనక్కి మడిచి 2 వేళ్ళు ఆనేటట్లుగా గట్టిగా లాగి పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకుని 90 degrees బాడీ ఉండాలి. మోక చేయి ఆకాశాన్ని చూస్తుంది, తల స్ట్రైట్గా ఉంటుంది. ఇది ఆసన స్థితి. ఇలా ఉన్నంతసేపు కుడి చేయి జబ్బకి కొవ్వు కరగటానికి అవకాశం ఉంటుంది.
ఉండలేనప్పుడు మెల్లగా అలా తీసేస్తాం, చేతుల్ని చాపుకుంటాం. ఆ తర్వాత మెల్లగా కాళ్ళను కూడా తీసి పూర్తిగా చాపుకుని చేతులు ఇలా వెనక్కి పెట్టుకుని హాయిగా రిలాక్స్ అవుతాం. గోముఖాసనాన్ని మరో ప్రక్కకు చేద్దాం. ఇంతకుముందు కుడి కాలు కింద పెట్టాం, కుడి చెయ్యి వెనక్కి పెట్టి చేసాం. ఇప్పుడు ఎడమ కాలు సీటు పక్కనే పెట్టి కుడి కాలు ఇలా పైనుంచి దగ్గరగా లాక్కొని ఆ తర్వాత ఎడమ కాలు కింద పెట్టాం కాబట్టి ఎడమ చెయ్య వీపు వెనక్కి పెడుతుంది. కుడి చేతిని స్ట్రైట్గా లేపి మోక చేయి దగ్గర నుంచి వంచి వెనక్కి వెళ్ళిన దాటి వాళ్ళు అందుకొని ఇలా ఉంటాం. చూసేవారికి అనిపిస్తుంది ఇలా పట్టుకుంటేనే జబ్బలు తగ్గిపోతాయేంటి అనుకుంటారు. అది అందుకున్నాక తెలుస్తుంది ఆ బాధ ఎంతో. చూసేవారికి తెలియదు. జబ్బలు పిండినట్లు అవుతుంటాయి. తడిపిన గుడ్డ ఆరేసేటప్పుడు ఎలా పిండుతారో అలా జబ్బ పిండినప్పుడు టైట్ అయినట్లుగా అలా అయిపోతూ ఉంటుంది. ఇలా ఉండగలనంతసేపు ఉండి తీసేటప్పుడు అందరూ అబ్బా అమ్మా అంటుంటారు. అదే చిన్నపిల్లల్ని ఈ ఆసనం చేయమంటే వారు 10 నిమిషాలున్నా నొప్పి రాదు. ఎందుకంటే వారికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. ఎవరికైతే వయసు పెరుగుతుందో, కాస్త చంకల్లో జబ్బల కొవ్వు పడుతుందో, ఈ జాయింట్లో స్టిఫ్నెస్ వస్తుందో అప్పుడు ఈ ఆసనం మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. ఇలా 2 పక్కలకు చేస్తే 2 జబ్బలు కొవ్వు బాగా కరుగుతుంది. ఇందులో ఏ చెయ్యి అయితే మనం వీపు వెనక్కి ఇలా కింద నుంచి పెట్టామో ఆ చెయ్యికే ఫలితం వస్తూ ఉంటుంది. ఇంతకుముందు కుడి చేయి పెట్టాం కాబట్టి అప్పుడు ఆ భాగానికి, ఇప్పుడు ఎడమ చేయి పెట్టాం కాబట్టి ఈ భాగానికి 2 చేతులు చేసాం. ఇప్పుడు చేతులు వెనక నుంచి ఎలా పట్టుకున్నది ఒక్కసారి మీరు చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ముందుగా చేతులు ఇలా ఎంతవరకు నెట్టగలిగితే అంతవరకు పరికి ఇలా నెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత మరో చేయిని పైకి లేపి మోక చేయి దగ్గర నుంచి ఉంచి ఇలా అందుకోవాలి. ఇంకా బాగా అందుతుందేమో ట్రై చేయాలి నిదానంగా. ఇది నాకు అందింది కాబట్టి ఇలా కొప్పుల్లో వేయటం జరిగింది. మెల్లగా ఇలా తీసేటప్పుడు నిదానంగా వదిలి తీయవలసి ఉంటుంది. ఈ గోముఖాసనాన్ని లావు వారు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా చేతుల విషయం చూపిస్తాను. ఈ చేయి ఇక్కడికి వస్తుంది, ఈ చేయి పైకి లేపుతారు. ఇలా పెట్టేసరికి ఒక జానుడో, కొంతమందికి అయితే ఇక్కడికి వస్తాయి, మూరుడు దూరమే ఉంటుంది. మరి చేతులు అందితే కదా ఫలితం వచ్చేదని ఎంత గెంటినా జాయింట్ బీసుకుపోయి ఉంటుంది కాబట్టి, లేదా చంకలోకి అడ్డుగా ఉంటుంది కాబట్టి జరగదు. ఇక బాగా ఎంత దూరం ఉందో తెలియక ఈ 2 చేతులు అందట్లేదని ఎవరైనా ఆడవారు చేసేటప్పుడైతే ఇంట్లో మగవారిని ఏముండా ఇటు రండి, ఈ 2 చేతులు అందట్లేదు కాస్త లాగి అందించండి అంటారు. ఎవరైనా మగవారు వచ్చి పై చేయి కింద చేయి పట్టుకుని గట్టిగా ఒక లాగుతారు. ఇట్లా ఏ గూడ జారిపోతుంది, తిక్క వదిలిపోతుంది తప్ప. అందుకని ఎప్పుడూ కూడా అందలేదు అని బలవంతంగా అందించే ప్రయత్నం చేయకండి. క్రమేపీ ఆసనాన్ని మనం అభ్యాసం చేయాలి. ఎవరికన్నా ఇలా కింద చేయ పై చేయ అందకపోతే చేయవలసిన తేలిక పద్ధతి ఏమిటంటే, పైనుంచి ఒక నాప్కిన్నో జేబుగొడ్డునో చేతితో పట్టుకుని ఇలా చేతిని లేపాలి. ఈ జేబుగొడ్డతో చేతిని ఇలా పట్టుకుని మెల్లగా ఇలా పోలీసు వారో మిలిటరీ వారో కొండల మీద ఎక్కుతుంటారు చూసారు, పట్టుకుని అలా మనం ఈ చేత్తో
రోజు రోజుకి పై చేయి దగ్గరకు క్రమేపీ జరుపుకుంటూ వెళ్ళటం తేలిక పద్ధతి. మీకు ఆసనం పూర్తిగా రాకపోయినా ఫలితం వస్తుందని చెప్పాం కాబట్టి మొదటి రోజు నుంచి మీ చేతులు ఎంత దూరం ఉన్నప్పటికీ మీకు ఫలితం వస్తుంది, నొప్పి వస్తుంది. రోజు రోజుకి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు చూపించిన విధంగా ప్రయత్నించండి. బాగా తొడలు ఎక్కువ ఉన్నవారిని, కొద్దిగా లావు ఉన్నవారిని గోముఖాసనం వేసి కూర్చోమంటే ఈ కాలు ఇలా మడవటం వరకు బాగానే వస్తుంది. ఈ కాలు పైన ఈ కాలు ఇలా వేసి లాగాలి. కొంచెం ఇక్కడ మందం ఎక్కువ, ఏరియా ఎక్కువ ఉండబట్టి ఈ కాలు పైన ఎక్కేసరికి ఇక జరగదు, ఎంత జరిగినా ఇక జరగదు. కొంతమందికి ఇక్కడికి వస్తుంది ఇది, మరి ఇంకొంతమంది లాగినప్పుడు మ్యాక్సిమం ఎంత వస్తుంది. ఇప్పుడు ఈ కాళ్ళను చూస్తే ఎలా ఉన్నాయో చూడండి. ఈ మోకాలు ఒకటి ఇటు లాగేసినట్లయి పని. అంటే మరి గోవు ముఖం కదండి ఇది, బహుశా గోవుకి పక్షవాతం వచ్చినట్లుగా అయిపోయినట్లుంది చూడండి. గోవు కింద దవడ ఇటు, పై దవడ ఇటు లాగేసింది. మరి పక్షవాతం తగ్గాలంటే చాలా సమయం పట్టినట్లే. ఇక్కడ కూడా ఈ రెండు కాళ్ళు లైన్ అవటానికి 4-5 నెలలు సమయం పట్టొచ్చు. మరి ఈ రకంగా కూడా కొంతమందికి కాలు ఎక్కదు, బాగా లావున్న వారిలో. అలాంటి వారు ఇలా గోముఖాసనం వేసి చేతుల్ని ఇలా పెట్టే బదులుగా వజ్రాసనంలో కూర్చుని ఇలా గోముఖాసనం చేయొచ్చు. ఈ కాలు సరిగా పెట్టుకోవటం రాని వారు కూడా ఇలా వజ్రాసనం వేసి వజ్రాసనంలో గోముఖాసనాన్ని చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు, కాస్త కీళ్ళు బీసిపోయి కింద కూర్చోలేని వారు ఏ బల్ల మీదో కుర్చీలో కానీ కూర్చుని నడుము లైన్గా పెట్టి కాళ్ళను వేలాడేసుకుని ఈ చేతుల్ని ఇలా పట్టుకు చేస్తే చేతులకు ఫలితం వచ్చేస్తుంది. ఇది గోముఖాసనం చేసుకునే సులువైన మార్గం. ఫలితం మనకు కావాల్సింది ఇక్కడ కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇంతకుముందు చెప్పినట్లు గోముఖాసనంలో కాళ్ళు మడిచి కూర్చుంటే ఇలా ఈ కాళ్ళకు రక్త ప్రసరణలో మంచి మార్పులు కూడా వస్తాయి. పైగా ఈ భాగంలో కూడా కొవ్వు కరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ భాగంలో గొబ్బవలే ఫ్యాట్ ఉంటుంది. ఆ భాగంలో ఫ్యాట్ బర్న్ అయ్యేటట్టు ఈ ఆసనంలో ఇలా లాగి కూర్చున్నప్పుడు మార్పు జరుగుతుంది. అందుచేత ఇలా కూర్చోవటం ఈ రకంగా కూడా మంచిది. ఇది గోముఖాసనంలో 2 రకాల పద్ధతులు. ఇది గోముఖాసనం వేయలేని వారి కొరకు చెప్పుకున్న సులువైన మార్గం. ఇప్పుడు చెప్పిన గోముఖాసనాన్ని మీరింట్లో అభ్యాసం చేసేటప్పుడు మీకు ఒక పెద్ద సందేహం కలుగుతుంది. ఎడమ చెయ్య వెనక్కి పెట్టినప్పుడు, కుడి చెయ్యి పైకి పెట్టినప్పుడు ఈ రెండు బాగా అందరికీ అందుతాయి. అందరూ సంతోషిస్తారు, అమ్మయ్య నాకు అందాయి 2 చేతులని. ఇంకో ప్రక్కకు మరలా చేసినప్పుడు కుడి చెయ్యి వెనక్కి, ఎడం చెయ్యి పైకి పెట్టినప్పుడు 195 మందికి ఈ చేతులు పెద్దవారికి అందవు. అప్పుడు వారందరూ నవ్వుకుంటారు, ఏమిటబ్బా ఇందాక అందింది ఇప్పుడు అందలేదా అని పెద్ద సందేహం కూడా కలుగుతుంది. కొంతమందిలో ఒక డౌట్ కూడా వస్తుంది, ఏమన్నా ఈ చెయ్యి ఏమైనా పొడుగా, అదేమన్నా కొరచా అని. కాదు, ఒక చెయ్యి లావా సన్నం కూడా కాదు. ఈ మార్పు నేను అనేక ఆసనాల క్లాసుల్లో కూడా గమనించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చూస్తే అందరిలో ఉండే సమస్య ఇదిగా కనపడుతున్నది. నాకు కొత్తలో అనిపించింది, ఏమిటి అందరికీ ఎడం చేయి వెనక్కి పెట్టినప్పుడు అందుతున్నది, కుడి చేయి వెనక్కి పెడితే ఎందుకు అందట్లేదా, అందరికీ కామన్ ప్రాబ్లం ఇది ఎట్లా వచ్చింది అని ఆరా తీగా నాకు ఒక వారం 10 రోజుల్లో దీనికి సమాధానం దొరికింది. ఏమిటంటే అది ఎడం చేయి వెనక్కి పెట్టినప్పుడే ఎందుకు అందుతున్నదా, కుడి చేయి పెట్టినప్పుడు ఎందుకు అందట్లేదని చూడగా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చూస్తే ఈ ఎడం చేయి బాగా వెనక్కి వెళ్ళటం రోజు అలవాటు. ఆ అలవాటు మీద ఎడం చేయి వెనక్కి బాగా అందుతున్నది. ఈ కుడి చేయికి ముందుకెళ్ళటం ఎక్కువ అలవాటు. అందుకని ఈ ఎక్స్పీరియన్స్ మీద ఈ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కూడా అదే విధంగా ఉందన్నమాట. మరి ఇలా అంటే మీకు వేరేలా అనిపిస్తుందేమో, మరి ఉన్న వాస్తవం కూడా అదే కదండి. అనేక సార్లు దీన్ని వెనక్కి పంపటం, దీనికి ముందుకు పంపటం అలవాటు. ఇంకో మార్పు కూడా చేస్తుంటాం. మనం వీపు తోముకునేటప్పుడు
ఎక్కువగా అందరూ ఎడమ చేతినే వెనక్కి వాడతారు. గోకుకోవటానికి కానీ తోమటానికి కానీ స్త్రీలు ఎప్పుడన్నా ఎక్కువగా వెనక వాడవలసి వచ్చినప్పుడు వెనకదాన్ని కూడా వాడుతుంటారు. పురుషులు కూడా అంతే. ఈ కారణం చేత ఎడమ చేయికి వెనక భాగం ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ, కుడి చేతికి అలా లేకపోవటానికి కారణం ఇదన్నమాట. కానీ ఇప్పుడు మరి కుడి చేయి ఫ్లెక్సిబిలిటీ బాగా రావాలంటే మరి దీన్ని వెనక పంపించి ఆ పనులు ఏం చేయక్కర్లేదు. రోజు ఈ గోముఖాసనం చేస్తే అది అలవాటైపోతుంది. అందుచేత అది అందింది ఇది అందలేదని బాధపడకుండా ప్రయత్నం చేస్తుంటే 2 చేతులు బాగా దారిలో పడిపోతాయి, మంచి ఫలితం వస్తుంది. ఈ గోముఖాసనాన్ని చెయ్యకూడని వారంటే ఎవ్వరూ లేరు. నిదానంగా అందరూ ప్రయత్నం చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.